వందనాలు స్తోత్రం తండ్రి. రాజు ప్రభు మా సృష్టికర్త అయినా మమ్మల్ని పోషించలేమైనా అయ్యా మా తండ్రి, మా స్నేహితులు ప్రభావ, మా కాపరి భయానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. అయినా మరొకసారి ప్రభావ మేమందరూ కలిగి సంఘంగా తండ్రి ప్రభావ కుటుంబంగా అయినా మీరు మాకందరూ విషయంలో భాగ్యం కొరకు మీకు వందనాలు తండ్రి. అందరూ కలుసుకొని ప్రభావం గురించి ప్రభావం మాకు ఇచ్చిన స్థలం కొరకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. వాటి కొరకు మీకు వందనాలైనా మేమందరం తండ్రి ప్రభావ ఎటువంటి భయం ఎటువంటినైనా మరి తొందర లేకుండా మేము అయినా కట్టుకొని ప్రభావం గురించి ఆలోచించి ప్రభావం మీరు ఇచ్చిన ఇంకా నేర్చుకున్న భాగ్యం దయచేసి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభావం. స్తోత్రంతో ప్రభావం జన ప్రభావం నమ్మదగిన దేవుడు అయినా తండ్రి. అయా ప్రభావం మీరు మాట తప్పని దేవుడు అయినా ప్రభావం మీరు మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు దేవుడు తండ్రి. మాకు తన ప్రభావం జీవం నుంచి ప్రభావం నడిపించే దేవుడు అయినా ఖచ్చితంగా భయంలో మాకు నడిపించే దేవుడు మేము ఉన్నప్పుడు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయినా ప్రభావాన్ని మాకు వారమంతా తల్లి ఇచ్చిన గొప్ప బలము శక్తిని తన జ్ఞానాన్ని బలాన్ని ఎదుర్కొనకు మేము వందనాలు చేస్తున్నాం ప్రభావ. ప్రతిరోజునైనా ఉదయాన్నే లేకున్న రాత్రి మంచి నిద్ర ఇస్తున్నారు తండ్రి ప్రభావ. మాకు కావాల్సిన ఆహారం మాకు ప్రభావ ఆత్మీయ ఆహారం తండ్రి శరీరానికి ఆహారం ప్రభావం దయచేసి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభావ మరి తీసుకొచ్చిన మా అందరూ కూడా మీకు వందనాలు చేస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరు ప్రభావ అన్నీ మీరు ప్రభావ బలపరచండి. సాయంకాల సమయం ప్రభావ నేను ఇంకా ఎవరికైనా మరి ఆందోళనలో ఉన్నారో ప్రభావ తండ్రి దారిలో ఉన్నారో వాళ్ళని ప్రభావ సహాయం చేస్తున్నాం ప్రభావ. మేము ఎదుర్కొంటున్నాం తండ్రి. ప్రయాణం చేసాం ప్రార్థన చేస్తాం. మాకు ఇచ్చిన వెహికల్స్ అన్ని కొరకు మీకు వందనాలండి. అయా మాకు ఇచ్చిన ప్రభావ లైసెన్స్ కొరకు మీకు వందనాలైనా అయా మీకు ఇష్టం మాకు ఇచ్చిన ఉద్యోగాల కొరకు మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. ఇచ్చిన కుటుంబాల కొరకు వందనాలు ప్రభావ. మాకు ఇచ్చిన పిల్లలు తండ్రి తల్లిదండ్రుల కొరకు మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. అయా మా రక్త సంబంధులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రభావ ఇంకా వెళ్తే మాకు మా కుటుంబంలో రక్షణ ప్రభావం మాట్లాడండి అయినా అయ్యా మీరు అన్నగట్టని ప్రభావం ఇంట్లో ఒక్కరి ప్రభావం నన్ను అనుకరిస్తుంది ఒకరి ప్రభావాన్ని తండ్రి కుటుంబాన్ని రక్షిస్తాను తండ్రి ప్రభావం. అయ్యా ప్రభావం వాగ్దానం ప్రభావం ప్రభావం మీరు నన్ను తండ్రి అడుగుతున్నాను తండ్రి ప్రభావం. మా కుటుంబంలో ఉన్న ప్రతి ప్రభావం అన్నుల ప్రభావం ప్రభావాన్ని తెలుసుకొని ప్రభావం ముట్టి నన్ను రక్షణ ఇచ్చినైనా అయా ప్రభావం మరి కాలాలు ప్రభావం ఈ కాలం మీతో భయంకరమైనా తండ్రి తెలవల ప్రభావం ఎప్పుడు మేము గతించుకుంటాం ప్రభావం. ఎప్పుడు ఏమైంది మాకు తెలవ పరిస్థితిలో ఉన్న తండ్రి సమయంలో ప్రభావం రక్షణ ఉంటే మాకు చాలా తండ్రి మాకు మేము నిత్య జీవం ఉంటామని అటువంటి నిరీక్షణ మాకు దయచేసి మీకు అన్నారు తండ్రి. స్తోత్రం ప్రభావం మీకు అన్నదాన్ని అలాగే వీళ్ళందరి ప్రభావం ముట్టండి తండ్రి. అయా ప్రభావాన్ని అయినా అవసరం ఉన్న వీళ్ళందరి ప్రభావం సహాయం సంతోషం ప్రార్థన చేస్తాం తండ్రి. అయా మీ మాట మనకి స్వస్థపరిచింది అయినా స్తోత్రం మీకు అన్నాన్ని ప్రభావ సాయంత్రం ప్రభావాన్ని అనంత ప్రభావం చేతులు చెప్పుకుంటూ అయా మీరే గ్రంథ మహిమ పొందమని యేసు క్రీస్తు వచ్చిన తండ్రి. ఎందుకంటే మనకు నాకు కూడా అలవాటు ఎక్కడ పోయినా కూర్చోవడమే. కార్లో కూర్చుంటాం, ఇంటికాడ కూర్చుంటాం, ఆఫీసులో కూర్చుంటాం, అన్ని తగ్గ. సో మనం ఒకసారి నిలబడి పాట పాడతాం.
యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నదించుదురుగాక. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, పర్సనల్గా నా నోరు అంటా ఉన్నాడు, ఇంకా నేనే కాకుండా అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుని యొక్క పద్ధతి అనమాట. ఫస్ట్ నేను రక్షణ పొందాలా, తర్వాత అందరూ రక్షణ పొందాలని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఏ విధంగా ఫస్ట్ మనం స్తుతించాలి, నేను స్తుతించాలి, తర్వాత అందరూ స్తుతించవచ్చు కదా. ఏదైనా మామూలుగా నేను ఎగ్జాంపుల్గా ఉంటే కానీ వేరే వాళ్ళకి చెప్పలేదు. సో దావీదు ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. మన నోరు ఎప్పుడైతే పెద్దలుగా మనము ఇంటికి యజమానులుగా ఉన్న మనము, లేకపోతే చర్చ్లో వేస్తున్న మనము, ఫస్ట్ మనము ఎప్పుడైతే మనం దేవుని స్తోత్రం చెల్లిస్తామో అప్పుడు ఇతరులకు చెప్పడానికి మనకు ఆ దమ్ము ఉంటుంది కదా. మనం ఏం చేయకుండానే నువ్వు స్తుతించు, లేకపోతే నువ్వు మంచుకుంటూ పరిశుద్ధంగా ఉంటూ, లేకపోతే నువ్వు రక్ష పొందంటే మనం రక్ష పొందకుండా ఎవరు చెప్తే అది వాల్యూ టెస్ట్ అవుతుంది. వాల్యూ అది వినరు కూడా కదా. మనము చాలా వింటూ ఉంటాం ఇటువంటి మాటలు, పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటారు కదా. అది ఇది వాళ్ళ మాటలు ఒక్కటి కూడా అది నిలుపుకోరు. సో అట్లా మనం కాకుండా దావీదు చెప్తా ఉన్నాడు, ఫస్ట్ అంటున్నాడు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయు. చూద్దామా, నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. ఇప్పుడైతే నేను పరిశుద్ధంగా నా కుటుంబం కూడా పరిశుద్ధంగా నీకు నేను సహాయపడతా ఉంటాను. నేను ఎప్పుడైతే బలపడతానో అప్పుడు ఇతరులను బలపరచడానికి నేను వాళ్ళకి సాయంగా ఉంటాను కదా. మనమే వీక్ ఉంటే వేరే లేపలేము కదా. నేను వీక్గా ఉంటే ఇతను లేపలేము. సో మనం కూడా ఆ దేవుని సమయం దొరికినప్పుడల్లా మనము స్తుతిస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఇతరులు కూడా ఆరాధిస్తూ ఉంటారు. నిన్ను చూసి వాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. ఒక ట్రైన్లో మొన్న వీడియో చూస్తూ ఉన్నా, ఈ కోవిడ్ తోటి అందరు దూరం కూర్చుంటారు కదా. అది మెట్రోలో వాడొకడు పుట్టిగా నవ్వుతా ఉన్నాడు. స్టార్ట్ చేసి నవ్వడం అనుకుంటా పెద్ద నవ్వుతా ఉన్నాడు. వాన్ చూసి ఇద్దరు వేరు నవ్వుతా ఉన్నాడు. అంటే సింపుల్గా వాళ్ళందరినీ నవ్విస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నవ్వుతున్నాడు కాబట్టి ఇంకోరు కూడా నవ్వుతా ఉన్నాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే వేరేళ్ళు స్తుతిస్తూ ఉంటాడు. పాటలప్పుడు నువ్వు స్తుతించకుండా అందరు చూస్తున్నావు అనుకో, ఇంకా నువ్వు నీ పిల్లలు కూడా అట్లా స్తుతించకుండా ఉంటారు, లేకపోతే నీ ఇంట్లో కూడా స్తుతి ఉండదు. సో దావీదు ఆయన జీవితం చూస్తే ఆయన స్తుతించిండు. ఆ కంట్రీ అంతా కూడా స్తుతితో నడిపోయిందంట. ఆ 40 years దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ కీర్తన చూస్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటాయి ఆ కీర్తనలు కదా. ఆయన చాలా మటుకు సగము ఆ కీర్తనలు కూడా ఆయనే రాసి మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ సొంత జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు నీ ఇంట్లో స్తుతి కావాలంటే, నీ రూమ్లో స్తుతి కావాలంటే నువ్వు పాడుతూ ఉండాలి, నువ్వు స్తుతిస్తూ ఉండాలి. నీ పిల్లలు స్తుతించాలంటే నువ్వు స్తుతిస్తూ ఉండాలి. నీ పిల్లలు రక్షణ పొందాలంటే నువ్వు రక్షణ పొంది ముందుకు వెళ్తా ఉండాలి. నీ పిల్లలు మంచి పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండి చూపిస్తూ ఉంటే, ఎగ్జాంపుల్గా ఉంటే మా పిల్లలు కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు. చూద్దాం కీర్తనలు 145 21వ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక. జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద కీ వర్స్ అనమాట. ఈ బుక్కి కీర్తనలకు కీ వర్స్, సెకండ్ కీ వర్స్ ఇది అనమాట. మొదటి తర్వాత చూస్తున్నాం. పరిశుద్ధమైన యేసయ్యా, శ్రేష్టమైన నామములకు వందనాలు. తండ్రి అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృపల మా దేవానికి వందనాలు తండ్రి. మహాగణుడా, ఆకాశంలో ఆశీర్వాదం మా ప్రభువా, ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. గడిచిన వారం ప్రభువా
నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడి దేవా, మాకు మరొకనైనా శుక్రవారం సాయంకాలం ప్రభా సంఘంగా మేమందరం కూడుకోవడానికి మీకు చూపించిన మహాకృపను బట్టి వందనములు. మీ దయ, మీ వాత్సల్యత, మీ ప్రేమ, మీ కనికరము దేవా మా పట్ల మెండుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తామా. నీ కరుణ కటాక్షం బట్టి వందనాలు ప్రభా. ఈ రోజు సజీవంగా మేము ఉన్నామంటే నీ సన్నిధిలో కేవలం నీ కృప, నీ వాత్సల్యత, అత్యంత కృపగల దేవుడవని నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. దయగల దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. విజ్ఞాపన ప్రార్థన చేతని సన్నిధికి రావడానికి దేవా నాకు ఇచ్చిన కృప అవకాశం బట్టి వందనాలు ప్రభా. మేమందరం కూడా నీ సన్నిధిలో మొదలుపెడతా ఉన్నాం అయ్యా. విజ్ఞాపనలు యాచన చేస్తా ఉన్నాం తండ్రి. కృప చూపించే దేవుడవని నీ వైపు చూస్తా ఉన్నాం ప్రభా. నీ కనికరం చూపించమని బ్రతిమాలుకుంటా ఉన్నాం తండ్రి. ఈ రోజులను చూసినట్లయితే ప్రపంచ దేశమంతా ప్రభా నాయన అల్లాడిపోతా ఉంది. కరోనా వైరస్ చేత ప్రతి దేశంలో అనేకమైన మంది ప్రభా చనిపోతా ఉన్నారు ప్రభా. రోజు రోజు రికార్డు స్థాయిలో అనేక మంది చనిపోతున్నారు, మరణం పాలవుతా ఉన్నారు ప్రభా. రక్షణ లేదు ప్రభా. దేవానికి వందనాలు. నీవే చూసి నాయన వేడుకుంటున్నాం, నేను బ్రతిమాలుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క ఆత్మను మీరు రక్షించండి. ఈ కోవిడ్ చేత ఎవరైతే సఫర్ అవుతారో యేసు నామములో వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. దేవా ఈ వైరస్ ని సమూల నాశనం చేయండి. యేసు నామములో వైరస్ బంధించబడును గాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వైరస్ ని నాశనం చేయమని వేడుకుంటున్నాం. వైరస్ బారిన పడిన స్వస్థపరచండి దేవా. వ్యాక్సిన్ లేక నాయన, మెడిసిన్స్ లేక, ఆహారం లేక ఎందరో వేదన పడుతూ ఉన్నారు ప్రభా. పనులు లేక, జాబులు లేక ఎందరో ఉద్యోగులు కోల్పోయి రోడ్డున పడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రభా. మీరు కనికరం చూపించి కృపా కనికరం చూపాలి దేవా. వారందరినీ ప్రొటెక్ట్ చేయమని, రక్షించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం దేవా. వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ నామానికి వందనాలు ప్రభా. స్తోత్రములు. కథలో ఉన్న మా అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇండియా దేశంలో మా కుటుంబాలు, మా పిల్లలు, అన్న నాన్న ప్రభా వాళ్ళందరూ ఉన్నారు ప్రభా. మీరు ప్రొటెక్ట్ చేయండి. మీ కృపా కాపుదల, మీ రక్షణ కవచం బిడ్డలు చూపించమని ప్రార్థిస్తా ఉన్నాం. మీ రక్షణ కవచాన్ని వేయమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు. కథ దేశంలో మాతో మీ సన్నిధించేందుకు వందనాలు. నాయనా మన సంఘానికి రావడానికి, ఆరాధించడానికి, కృప చూపించడానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ ఆత్మ రక్షించండి ప్రభా. నైనా సువార్త ప్రకటించబడుతుంది, అనేక రక్షణ నడిపించని ప్రార్థిస్తా ఉన్నాం. దేవానికి వందనాలు. ప్రతి సంఘంలో జరిగే ఆరాధన నీ నామానికి మహిమకరం జరిగించాలని ప్రార్థిస్తా ఉన్నాం. ఇమ్మాన్యుయేల్ తెలుగు ఫెలోషిప్ బట్టి వందనాలు ప్రభా. ఈ సంఘాన్ని బట్టి వందనాలు. సంఘంలో ఆత్మీయ సహోదరుల కుటుంబాలను బట్టి, బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చిన్న పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యాలకై వందనాలు ప్రభా. మా సంఘంలో ఎవరైనా కోవిడ్ చేత సఫర్ అయితే యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. తండ్రి నీకు వందనాలు. నాయన ప్రభా వ్యాక్సిన్ కోసం సిద్ధం చేయండి. ఎంతమంది మా యొక్క ఆత్మీయులు వ్యాక్సిన్ కోసం నేను సిద్ధంగా ఉన్నారు వేస్తున్నాము. చక్కగా వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు మంచి బలమైన ఆరోగ్యాన్ని పొందుకుందరు గాక. నేను సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్న బ్రదర్స్ జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని, బలం, శక్తిని దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దయవాచలను బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. ఆత్మ సహోదరుడు ప్రభా మరి ఆమోస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నేను సంఘ ప్రార్థన విని మీరు నేను వారి కుటుంబంలో చేసిన మేలుడికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. వాళ్ళ కుమారుడు అజయ్, వాళ్ళ యొక్క కోడలు జ్ఞాపకం చేసుకోండి. నాయన వాళ్ళ గర్భఫలం కావాలని కోరుకుంటున్నారు. అయ్యా యేసు నీ నామములో కృప చూపించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనే లేఖన ప్రకారం యేసు నామములో వాళ్ళ గర్భఫలం కలుగును గాక. ఈ దయవాచలను బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. రేపటి రోజు మా యొక్క ఆత్మ సహోదరుడు ప్రసన్న కుమార్ యొక్క కూతురు బర్త్డే బట్టి వందనాలు. అయ్యా గడిచిన సంవత్సరాలు ఆ బిడ్డని మీరు నాయన రేఖ చుట్టూ భద్రపరిచి కాచి కాపాడి స్తోత్రం. మరొక దయా కిరీటాన్ని మీరు ఇయ్యబోతున్నందుకు స్థితి మహిమ ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ బిడ్డని మంచి జ్ఞానమందును ప్రభా, దైవ జ్ఞానమందు, మంచి చదువులను, మంచి ఆరోగ్యమును దీవించి ఆశ్రయించి మీ మెండైన జ్ఞానత నింపమని ప్రార్థిస్తా ఉన్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎవరికి ఏది అక్కడగా ఉందో, ఏది కుదవగా ఉందో మీ నామములో దయచేయండి ప్రభా. కృపచేత నింపమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. చాలా మంది మా ఆత్మీయులు సహోదరులు ప్రభా ఉద్యోగాలు లేక వేదన పడుతూ ఉన్నారు. ఉద్యోగుల కోసం ట్రై చేస్తున్నాం. మా అందరినీ ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకొని చక్కని ఉద్యోగాలు దయచేసి దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. సమయానికి జీతాలు లేక కంపెనీలలో వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు. దేశాన్ని నామములో అడుగుతా ఉన్నాం. కంపెనీలకు సహాయం చేయండి. సమయానికి ప్రభు జీతాలు పొందుకోవడానికి
నిన్ను ఆశీర్వదించండి. మా కష్టార్జితని మేము నాయన అనుభవించడానికి సహాయం చేయండి ప్రార్థిస్తా ఉన్నాం. నీ నామానికి వందనాలు. మమ్మల్ని ఆత్మ జీవితం ఆదరించండి, ఆత్మ జీవితంలో కట్టండి, బలమైన నీ వాక్యం చేత నడిపించండి. మేము తొట్టిల్లకుండా, మేము పడిపోకుండా మీరు కాపాడండి. విశ్వాస జీవితంలో మా అందరినీ మన నిలబెట్టుకొని బలపరచమని ధైర్యపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ఇటు విజ్ఞాపన ప్రార్థన నీ పాసనలు చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో ప్రభావ మీరు నేను విని మాకు సమాధానం దయచేస్తున్నారు నమ్ముచు ఇటు ప్రార్థన యేసు క్రీస్తు శక్తిగా నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్న ప్రార్థన చేసుకున్నాం. తల గురించి ఒకసారి మనం సిద్ధపరచుకుందాం. ప్రభావ మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, సాయంకాల సమయము ఆరోగ్యం ప్రభావ మీకు తీసుకొచ్చిన మీకు వందనాలు తెలుసుకున్నాం. ప్రభావ మీరు వాక్య ధ్యానం చేస్తున్నారు. అయినా మీరు మాకు వెలుగు దయచేయండి తండ్రి. ప్రభా మీ వాక్యం మాతోటి అందరితో మాట్లాడాలంటే వర్షాలు చేత మీరు మాట్లాడమని మీకే స్థితి మనం తెలుస్తుంది. కృష్ణాం తండ్రి. మనం ఇప్పుడే ఉత్తర రీతిగా చదువుకున్న కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానించుకుందాం. దావీదు రాసిన ఈ కీర్తనని మనము చూస్తున్నాం. ఈ కీర్తనల గ్రంథము మనం చూసుకున్నట్టయితే కీర్తనల పుస్తకం మొత్తము బైబిల్లోనే అతిపెద్ద పుస్తకంగా ఉంటుంది. అది ఉన్నది ప్లస్ బైబిల్ తీయంగానే కూడా అది మనకు కనబడతాం మధ్యలో ఉంటుంది అది. సో ఇది 150 అధ్యాయాలతో ఉన్న ఈ కీర్తన మరి అందరికీ మరి చాలా ప్రియమైన వాక్యంగా ఇది పిలువబడుతూ ఉంటుంది కీర్తనలు అనేది. సో ఈ కీర్తనలు అనేది చాలా ముఖ్యమైన ఈ దేవుని వాక్యంలో ముఖ్యమైన గ్రంథం అనుకుంటే నేను అందుకోసమే దాన్ని మధ్యలో పెట్టినట్టు మనం చూస్తాం. ప్రార్థన కొత్త మధ్యలో మనం చూస్తాం. ప్రతిసారి చేసినప్పుడల్లా మనకు కీర్తనలు బయటికి వస్తూ ఉంటుంది. సో ఈ కీర్తనల గ్రంథము మనం ఇది పాటలే, కీర్తనలు అంటే పాటలు, కానీ ఈ పాటలు ఉట్టి ఏదో ఆ దావీదు లేకపోతే ఇంకా మోషే వీళ్ళందరూ కూడా వాళ్ళకు నోటికి వచ్చినట్టు లేకపోతే వాళ్ళకు తలంపు వచ్చినట్టు అవి రాసినవి కాదు. కానీ ఈ ప్రతి లేఖనాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ప్రతిది కూడా అది దైవావేశంతో కలిగినట్టు మనము దేవుని వాక్యంలో చూస్తాము. ఇక్కడ చూస్తామంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాము. ప్రతి లేఖనము ప్రతిది కూడా ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు అధ్యాయాలు ప్రతిది కూడా అది లేఖనాలు పరిశుద్ధ ఆత్మను రాసినట్టు 2వ తిమోతి పత్రిక 3:16లో మనం రాయబడతారు. చూద్దాం ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి వినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, అదే అన్నమాట, దైవావేశం కలిగిన ప్రతి లేఖనం. ఆ ప్రతి లేఖనం కూడా అది దైవావేశం చేత రాయబడ్డది. ఇంకా వాళ్ళు దైవావేశంతో వాళ్ళు రాసినందుకు మనకు ఇవాళ అది మనకు ఆత్మీయంగా మేలు కలిగనికి దేవుడికి దీన్ని మనకు దయచేసి మనం గమనించాలి. ఈ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఆ 150 కీర్తనలో మనం రోజు జరిగే సిచ్యువేషన్స్ లేకపోతే మనం రోజు వెళ్ళే ప్రతి డిఫరెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంటామో లేకపోతే ప్రతి పరిస్థితి కూడా మనం పోయే పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. దేవుణ్ణి మరి కొన్నిసార్లు ఏమో అక్కడ చూస్తాము. అన్ని పరిస్థితుల్లో కూడా మనము వాళ్ళు ఆ పరిస్థితుల్లో పోయి రాసినందుకు మనం కూడా చదువుతూ ఉంటే మన ప్రతి పరిస్థితి కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే ఈ పరిస్థితి కూడా మనము వెళ్ళమని చెప్పేసి అక్కడ మనము చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఈ కీర్తనల గ్రంథము
కీర్తనలు చూసుకున్నట్లయితే ఆ మొదటి సృష్టి ఆరంభం నుంచి ఇజ్రాయేల్ చెరపట్టబడి అక్కడ బబులోనికి వెళ్తారు కదా, ఆ టైం వరకు అవన్నీ కూడా మనకు దాంట్లో కనబడతా ఉంటాయి. క్రియేషన్ కనబడతా ఉంటుంది, తర్వాత వాళ్ళ ఐగుప్తులో ఉన్న ఆ టైము, తర్వాత మళ్ళీ వాళ్ళు చెరపట్టబడి బబులోని పోయిన ఆ టైం వరకు ఈ కీర్తనలు రాసినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ హిస్టరీ అంతా కూడా ఆ 150 సాంగ్స్లో కూడా మనము చూస్తూ ఉంటాము. సో మనం గమనించాలా, ఇది హిస్టరీ కూడా ఉంటుంది దాంట్లో, ప్లస్ పాటలు కూడా ఉంటాయి. మరి ఈ పాటలు పాడేటప్పుడు కూడా దావీదు రాసినప్పుడు ఆయన రాజుగా ఉన్నప్పుడు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసినట్టు ఆయన ఓన్గా తయారు చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి దీన్ని పాడొచ్చు అని చెప్పేసి అక్కడ హెడ్డింగ్లో కొన్నిసార్లు చూస్తూ ఉంటాము, ఇది పాడదగినది, లేకపోతే ఈ రాగంలో పాడాలా, ఈ ఇన్స్ట్రుమెంట్ కొట్టాలని చెప్పేసి. సో ఇన్స్ట్రుమెంట్స్ తోటి కూడా మనము పాడొచ్చు అని చెప్పేసి దేవుని ఒక వాక్యంలో మనము చూస్తూ ఉంటాము. సో కీర్తన అనేది చాలా ముఖ్యమైన గ్రంథంగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాము. సో మనం ఇప్పుడే చూస్తున్నాం కదా, ఆ కీర్తన గ్రంథంలో ముఖ్య కీ వర్స్ ఒకటి ఏం చూస్తున్నామంటే 140 దాని కీర్తన 21 వచనం చూస్తున్నాము. కానీ దానికంటే ఇంకా ఎక్కువ మెయిన్ థీమ్ ఎక్కడుందంటే చూద్దాం. కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనంలో ఇది కీ వర్స్ అంట. ఈ 150 సాంగ్స్ అన్నిటి కూడా కీ వర్స్ 19-14లో ఉంటుంది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఇది ఈ థీమ్ లేకపోతే మెయిన్ వర్స్ ఈ 150 సాంగ్స్లో మనము చూడవలసింది ఏంటంటే ఈ దీంట్లో ఉందండి, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారం అన్నట్లు అక్కడ చూస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తా ఉన్నాడు, మన నోటి మాట ఇంకా హృదయ ధ్యానము కరెక్ట్గా ఉండాలి, అది మ్యాచ్ కావాలి. ఛాన్సాలు మనము నోట్లో మాట్లాడుతూ ఉంటాము, మాటిస్తాం, కానీ హృదయంలో వేరే ఉంటుంది కదా. దేవుని కూడా కొన్నిసార్లు చెప్తాం, నేను ఇస్తా అని చెప్తాం, కానీ హార్ట్లో ఉంటుంది నేను ఉంచుకుంటాను. లేకపోతే కొన్నిసార్లు మనం చెప్తాం, మనము ఆయన అడిగితే చెప్తాం వస్తావా అంటే చూస్తా అంటే అది మనసు రావద్దని ఉంటుంది, చెప్తాం చూస్తాను అంటే అది నా నోట్లో వేరే ఉంటాము, హృదయంలో వేరే ఉంటుంది. అట్లా కాదంటున్నాను దేవునికి, అయ్యా నువ్వు నా యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి రెండు మ్యాచ్ కావాలి. నువ్వు అనే మాట, నువ్వు ఆలోచించి ఆ హృదయంలో ఉన్నది కూడా రెండు మ్యాచ్ అయినప్పుడు దేవునికి కీర్తి వస్తూ ఉంటుంది, ఆయనకి మహిమ వస్తూ ఉంటుంది. లేకపోతే నువ్వు ఇంకా నటన చేస్తావు, ఇంకా మనం యాక్టింగ్ చేస్తాము, డబ్బులు అనమాట. సో అది ఉండకుండా ప్రతిసారి మనం కీర్తన చదివినప్పుడు ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరేనా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం. సో ఇంత ఆయన క్లియర్గా రాస్తా ఉన్నాడు. ఆ దావీదు ఏదైతే చెప్తుందో అది ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే ప్రామిస్ చేసిందో అది చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తాము, నేను దేవాలయానికి నేను కట్టిస్తానప్పుడు ఆయన అన్ని దేవుడు వద్దన్నా కానీ చూస్తాం అక్కడ ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఆయన అక్కడ పెట్టినంటే వాళ్ళ కొడుకు కోసం. అందుకని ఆయన ప్రామిస్ చేసినాడు. ఒకసారి ఒక దగ్గర ఆయన అంటాడు, దావీదు నేను నీకు వెళ్ళ చెల్లంది నేను నీకు చెల్లించాను అక్కడ. నేను నీకు ఇచ్చేది ఏదో వేస్ట్ది లేకపోతే పనికిరాంది ఏదిగా నేను దాన్ని వాల్యూ ఉండి నీకు ఇస్తాను చెప్తున్నాను. మనం చాలాసార్లు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మనం ఇస్తాం కదా, ఎక్స్ట్రా ఉంటే దేవునికి చందేస్తాము, లేకపోతే అవి చేస్తూ ఉంటాం. మామూలుగా చూస్తూ ఉంటాం ఈ చారిటీస్లో కూడా చాలా డబ్బు ఉంటుంది వాళ్ళకి అది వేస్ట్ అని చెప్పేసి చారిటీ వేస్తుంది. అది కాదు, నేను కష్టపడి నేను ఉన్నది నాకు ఇస్తాను అంటే దావీదు ఈ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాడు, నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారం ఉండాలి. అది థీమ్. ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు మనము ఈ థీమ్ జ్ఞాపకం పెట్టుకుంటే మనం నిజంగా మనం దాన్ని ఎందుకంటే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, అదే నేను మాట ఇచ్చిన కాబట్టి నేను చేయాలని చెప్పేసి. ఛాన్సల్ దేవునికి ఇస్తాం మాట మనం చెల్లించాలి. సో ఈ దావీదు గురించి ఒకసారి ప్రవక్త అయిన సమయలు ఒక మాట అంటూ ఉంటాడు. సమయలు యాక్చువల్లీ ఈ ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు మహారాజు కదా. సో ఆయన ఏదో పిచ్చి పని చేసినప్పుడు సమయలు ఒక మాట అంటాడు అక్కడ. 1వ సమయలు గ్రంథము
13వ అధ్యాయం 14 వచనంలో చూద్దాం. సమూయేలు సౌలు రాజు అంటా ఉన్నాడు అనమాట. దావీదు గురించి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. అది ఆ రాజు చెప్తా ఉన్నాడు. ఎవరికి? సౌలు చెప్తా ఉన్నాడు, సమూయేలు చెప్తా ఉన్నాడు, ప్రవక్త చెప్తున్నాడు. అంటున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడని చెప్తా ఉన్నాడు. మామూలుగా అయితే అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, నువ్వు సౌలు రాజుగా నిన్ను పక్క పెట్టేసి, లేకపోతే సౌలు రాజుగా నిన్ను తీసేస్తున్నావు అని చెప్పకుండా అట్లా చెప్తున్నాడు. యాక్చువల్లీ దేవుని ప్లాన్ ఏంటంటే సౌలు రాజుని సదాకాలం ఉండాల. సౌలు రాజుని ఆయన 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 ప్లాన్స్ ఎట్లా ఉన్నాయంటే, దేవుని ప్లాన్స్ సౌలు రాజుని పెద్దగా హెచ్చించుతామని. ఇప్పుడు సౌలు ఫస్ట్ కింగ్ కాదు, ఆయన ఇశ్రాయేల్ ప్రజలకి ఫస్ట్ కింగ్. సో దేవునికి పెద్ద ప్లాన్ ఉంది ఎవరికి? ఈ సౌలు రాజు పట్ల. అది నేనెట్లా తెలుసుకున్నా అంటే దేవుని గ్రంథంలో ఉన్నది. అదే అధ్యాయంలో 13వ వచనం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అది యెహోవా నీ రాజ్యం అంట సదాకాలం నీకు తలంచిన. ఆయన ప్లాన్ వేరేది. దేవుని ప్లాన్ ప్రతి ఒక్కరి పట్ల పెద్దది ఉంటుంది. కానీ ఆయన సొంత ఆలోచనతోటి ఆయన ప్లాన్ అంతగా నాశనం చేస్తుంది. అక్కడ చూస్తే అక్కడికి స్టాప్ అయిపోయింది రాజు సౌలు యొక్క. ఎందుకంటే దేవునికి ప్లాన్ ఉంది ప్రతి ఒక్కరి పట్ల. ప్లాన్ పెద్ద ప్లాన్. కానీ ఆయన దేవుని మాట విన్నందుకు ఆయననే ఆ ప్లాన్ ఖతం చేస్తుంది కదా. ఎంత క్లియర్గా ఉంటుంది. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచినాడు. ఎంత పెద్ద ప్లాన్ స్థిరపరుస్తున్నాడు. ఆయన స్థిరపరుస్తామని అనుకున్నాడు రాజుని, సౌలుని. అందుకోసమే ఆయన చూస్ చేసుకున్నాడు. కానీ ఆయన సొంత ప్రయత్నంతో మరి ఆయననే చెడుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన దేవునికి పెద్ద ప్లాన్ ఉంటుంది. నీ పట్ల మనకి ఇక్కడ ఉన్న మనం వచ్చిన అందరికీ కూడా పెద్ద ప్లాన్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం అది గమనించకుండా చిన్న చిన్న వాటి కోసము పరిగెత్తి, లేకపోతే అవి చేసుకొని నాశనం చేసుకుంటాం. స్త్రీల గురించి రాయబడే స్త్రీలు కూడా కొన్ని స్త్రీలు ఇల్లు కట్టాలంటారు కదా. మామూలుగా మెన్ ఏం చేస్తారు, బయటకు వెళ్ళి పని చేస్తూ ఉంటారు. పిల్లల్నేమో వాళ్ళు చూసుకోవాలా, ఇల్లు అంతా సర్దుకోవాలి కదా. కొన్నిసార్లు స్త్రీలు వాళ్ళ చేతితోటే ఇల్లు ఖరాబ్ చేసుకుంటారు. అది రాసింది సామెతల గ్రంథము. చూద్దాం. సామెతలు 14 సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఉంది మూఢురాలు తన చేతితోటి తన ఇల్లు ఊడబెట్టుకుంటుంది. ఓన్గా పాటు చేసుకుంటాం. ఎందుకు? జ్ఞానం లేదు. దేవుడు మనకు జ్ఞానం ఇస్తా ఉన్నాడు. ప్రతి స్త్రీ పట్ల, ప్రతి పురుషు పట్ల దేవుడికి పెద్ద ప్లాన్ ఉంటుంది. ఆయన నిన్ను హెచ్చించాలా, నిన్ను పైకి తీసుకెళ్లాలని ఆత్మీయంగా అన్ని విషయాలు తీసుకున్నాడు. మనం చిన్న వాటితోటి టక్కుమని పడిపోయి మన ప్లాన్ చేసుకుంటాం కదా. రాజు ఎంత పెద్ద ప్లాన్ ఉంది దేవునికి. సౌలు రాజు టక్కుమని ఆఫరింగ్ ఆయన్నే ఇచ్చేసి ఆయన జీవితాన్ని పాడు చేసుకుంటూ మనము చూస్తూ ఉంటాం. సో మనము దేవుడు ప్రతి ఇండివిజువల్, లేకపోతే ప్రతి మనిషి పట్ల ఉన్న ప్లాన్ని మనం ఎప్పుడైతే మనం పేషెంట్గా ఉండి దేవుని దగ్గర ఉండి కాచుకొని ఉండి చూసుకుంటా ఉంటామో, ఆయన మనల్ని రోజు బలపరుస్తూ ఉంటాడు. రోజు ఆయన మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు అక్కడ కదా. మనం చూసినట్లయితే దావీదు గురించి ఇంకొక మాట చెప్పబడ్డది. దావీదు ఆయన ఉన్నంత కాలం కూడా ఆయన అందరికీ ఉన్న కాలంలో అందరికీ కూడా ఎగ్జాంపుల్గా ఉన్నాయంట. ఎవరు చెప్తానంటే అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. అపోస్తలుల పత్రిక, అపోస్తలుల గ్రంథము 'తన చిత్తానుసారమైన మనుషుని యొక్కని కనుగొని ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉంటాడు. అదే అక్కడ మనం చూసినాం కదా, మనం చూసిన వాక్యం కదా. 1వ సమూయేలు గ్రంథము 13-14 ఏముంది అక్కడ? తన చిత్తానుసారమైన మనుషుని ఒకరిని కనుగొన్నట్టు మనం చూస్తాం. అక్కడ మనం చూస్తాము దావీదు ఏదో స్పెషల్ అని కాదు. యేసు ప్రభు దేవుడే ఆయనని కనుగొన్నాడంట. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుంచి ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు
దేవుని ఆరాధిస్తూ ఉండే, ఓన్గా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని దేవుని ఆరాధిస్తూ ఉండే. సో అదన్నీ చూసిన యెహోవా దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు, అక్కడ తన చిత్తానుసారమైన మనుషుని యొక్కని కనుగొన్నాడంట. యేసుప్రభువు దేవుడు కూడా మన హృదయాన్ని చూస్తూ ఉంటాడంట. ఈయన హృదయం దేన్ని ఫాలో అవుతా ఉంటాడు, లేకపోతే ఈయన హృదయంలో ఏముందని చెప్పేసి కనుగొంటూ ఉంటాడంట. ఆయన ఏమంటారంటే ఈ పాఠశాలను చూపెట్టే దేవుడు కాదు మన దేవుడు. కొంతమందిని లేకపోతే బలం గుండెలని లేకపోతే అందం గుండెలను చూసుకునే దేవుడు కదా, అందరికీ ఆయన సేమ్గా ఆయన చూసుకునే దేవుడు. ఆయన పక్షపాతం చూపెట్టే దేవుడు కాదు. సో దావీదును కూడా, దావీదు అక్కడ చూసినట్టయితే ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయనని స్తుతిస్తూ ఉన్నాడు దేవుని. ఆయనకి ఎంత దేవుణ్ణి ఎంత గాఢంగా స్తుతిస్తూ ఉన్నాడంటే, ఒకసారి ఎవరో ఈ దేవుణ్ణి వాళ్ళ దేవుణ్ణి తిడతా ఉంటే, నడుచుకుంటూ పోతా ఉంటే ఆయనకు వినబడ్డది. ఆయన అంతే, ఇశ్రాయేల్ దేవుడు చెప్పేసి చెడ్డ మాటలు అంటూ ఉంటే ఆయన ఊరుకోలేదు. దావీదు, ఎవడు నువ్వు అసలు నా దేవుణ్ణి నువ్వు చెడ్డ మాటలకి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి కొట్లాడి అక్కడ వాడిని అక్కడనే చంపేసాడు. అంటే వాడు వాడు మాట్లాడుతూ ఉంటే దావీదు వినలేకపోయాడు, ఎందుకంటే ఆ దేవుడు అంత ప్రేమిస్తాము. సో అది దేవుడు చూసింది, యెహోవా దేవుడు చూసి ఎన్నుకున్నాడు ఆయన. సో నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే ఆయనకి దగ్గరగా ఉండి ఆయన స్తుతిస్తూ ఉంటావో, ఆయన కొనియాడుతూ ఉంటావో చూస్తాడు. నేను అందరూ చూస్తాడు. నువ్వే పెద్ద చదువుకోని అవసరం లేదు దానికి. ఆ హృదయం నీకు ఉంటే చాలు, ఆయన నిన్ను ఎన్నుకుంటాడు, ఆయన నిన్ను చూసి చేసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇక్కడ చూస్తే క్లియర్గా కనబడుతుంది కదా, తన చిత్తానుసారమైన మనుషులు గల ఒకరిని కనుగొంటాడు. మన అందరినీ కనుగొనికి ఆయన వచ్చింది. ఆయన కిందకి వచ్చింది, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చింది. అది ఏదో వేరే గొప్ప కార్యం కాదు, నీ గురించి ఆయన వచ్చింది కదా. ఆయన దేవుడు అంట అందరినీ వెతుకుతూ ఉంటాడు. ఎవరు నా కోసము ఆలోచిస్తున్నాడు, లేకపోతే ఎవరు నన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఎవరు పరిశుద్ధంగా ఉంటుందని చెప్పేసి ఆయన చూస్తూ ఉంటాడంట. ఎజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం ఒక వచనము అక్కడ మాట్లాడుతుంటాడు దేవుడు. ఎజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30 వచనం చూద్దాం. ఎజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రకారమును దిట్టపరచుటకును బండసందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినైనను ఒకడైనను కనబడలేదు. దేవుడు చూస్తూ ఉన్నాడ, అరే వాళ్ళ మధ్య నిలబడటం లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని చెప్పేసి అక్కడ వెళ్తాను. నేను దేశము పాడు చేయకున్నట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారిస్తాను. విచారం అంటే ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, నిన్ను నిలబెట్టాలా, లేకపోతే నిన్ను బలపరచాలా, లేకపోతే నిన్ను ఆశ్రయించాలని చెప్పేసి వెతుకుతూ ఉన్నాడు. ఒకరు కూడా దొరకలేదు. దావీదు కాలంలో ఆయన చిన్నప్పటి నుంచి అది చూసింది దేవుడు. ఆయన యెహోవా దేవుడు పాఠశాలను చూపెట్టాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఎవరైనా సరే ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉంటావో, ఆయనకి నీ సంపూర్ణ హృదయం ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఆయనకు తెలుస్తూ ఉంటాయి. ఆయన గుర్తుపడతారు. ఆయన మనం ఎవరో ఆయన గుర్తుపడతారు. మనం యాక్టింగ్ చేయలేదు. దావీదు అన్నాడు కదా, నా మాటలు నా హృదయము అన్నీ ఓకే. ఈ సాయంకాల సమయం మరి దేవుడు నీ హృదయాన్ని చూస్తాను. అది ఆయనకు ఆనుకున్నట్టు, లేకపోతే నేను తెలుసుకోవాలా, ఆయనని స్తుతించాలని చెప్పేసి ఆ హృదయం ఉన్నదా మనకు, అది ఉంటే ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. దావీదుని ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. దావీదు అంట ఆయన జీవితకాలం అంతా కూడా చనిపోయేంత వరకు ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. రాస్తాను అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనంలో చూద్దాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి. అది దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి. అందరికి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఎగ్జాంపుల్ ఉన్నాడు. మన లైఫ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, నా కోసం నిలబడతారా, నా కోసము ఎవరైనా నిలబడతారని చెప్పేసి చూస్తాము. నేర్చుకోవాలని కూడా చెప్తా ఉన్నాం దగ్గర. ఆమెతోటి సమరేశ్వరుడు మాట్లాడేటప్పుడు ఈ మాట అంటూ ఉంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది.
తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి వెతుకుతున్నాడు కదా, ఉంటుంది ఆయన వెతుకుతున్నాడు, ఎవరు నన్ను ఆరాధిస్తున్నాను చెప్పేసి వెతుకుతా ఉన్నాడు. యేసు వారు వచ్చిన ఆయన వెతకనికి వస్తున్నాడు. సో ఈ సాయంత్రం సమయం మన హృదయం, నీ హృదయం నా హృదయము దేనికోసం వెతుకుతాము? ఈ లోకాశ కోసం వెతికితే నీ లైఫ్ ఇక్కడనే ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పరలోక సంబంధమైన ఆశలు ఉంటాయో మన జీవితం అక్కడ ఉంటుంది, మనం అక్కడికి వెళ్తాం. సో ఈ సాయంత్రం సమయం నిర్ణయం చేసుకున్న ప్రభా, నేను నీ సంగతి నేను వెతుకుతానయ్యా, నీలో నేను ఎదుగుతాను ప్రభా, ఆత్మీయంగా నేను ఎదుగుతాను. అన్నీ మనకి ఇచ్చిన దేవుడు, మనకు జ్ఞానం ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు, పైసలు ఇచ్చినాడు, భార్య అందరు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు కదా. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఇంకా ఇక్కడనే తవ్వుకుంటా ఉంటే మన గ్రేవ్ మనమే తవ్వుకుంటాం. మన హృదయాన్ని దేవునికి ఇస్తాం. దేవునికి ఇచ్చినప్పుడు ఆయన ఏ విధంగా దావీదుని ఎన్నుకున్నాడో ఆ విధంగా నిన్ను నన్ను ఎన్నుకుంటాడు. ఆ కీర్తన 12 వెళ్తాం మనం. దావీదు రాసిన కీర్తన 12వ అధ్యాయంలో 1వ వచనం చదువు. యెహోవా నన్ను రక్షించు. అది మొట్టమొదటి ఆయన చెప్తా ఉన్నాడట. అక్కడ దావీదు రాస్తా ఉన్నాడు, భక్తి గల వారు లేకపోయి ఇంకా చెప్తున్నాడు, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయి. మరి ఈ వాక్యము ఏ పరిస్థితులు రాసిందో దావీదు మనకు తెలియదు, కానీ ఇది నిజమని చెప్పేసి మనం నమ్మాలి, ఎందుకంటే అది దేవుడు రాసిపించింది కాబట్టి. సో ఆ దావీదు ఉన్న కాలంలో కూడా ఆయన ప్రక్కన వాళ్ళు విశ్వాసం లేనంట, అందరూ గతించిపోతా ఉంటాడు. ఇంకేం చెప్తున్నారు అక్కడ? భక్తి గల వారు లేకపోయి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి. పక్కకు ఎవరు లేరంట బలపరచడానికి, లేకపోతే ఆయనని ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరంట. అందరూ వెళ్ళిపోతున్నారు. అందరు, కొంతమంది ఉండరేమో, అంటే అందరూ అంటే మ్యాక్సిమం వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. చాలా మటుకు అందరు లేరు అక్కడ, అందరూ వేరే వేరే ప్రజలు ఉన్నట్టు మనం అక్కడ దావీదు రాస్తా ఉన్నాడు కదా. మనము అప్పుడే కాకుండా ఆస్తిలే కాకుండా అప్పుడే దావీదునప్పుడే కాదు, కానీ ఈ దినం కూడా అదే పరిస్థితి. ఈ దినం ప్రజెంట్ గతించిపోతున్నాం. ఈ వైరస్ల ఈ కొద్ది వైరస్లనే 2 సంవత్సరాలు లేకపోతే 1.5 yearలోనే ఆల్మోస్ట్ దేవుని సేవకులు ఇండియాని ఆల్మోస్ట్ 1500 మంది చనిపోయారు. ఎంతమంది? 1500. అది అఫీషియల్గా మనకు కనబడతా ఉంది, కానీ అన్అఫీషియల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నారు, మామూలుగా ఎంతమంది గవర్నమెంట్ ఇస్తే దానికంటే 3 రెట్లు చనిపోయినట్టు. మామూలుగా ఇండియన్ దాంట్లో 3,60,000 మంది చనిపోయారు ఇప్పటికి కోవిడ్. అంటే ఆల్మోస్ట్ దాన్ని చేసుకుంటే 3 times ఆల్మోస్ట్ 10 లక్షలు చనిపోయారు, గతించిపోయారు. దాంట్లో దేవుని సేవకులు, పాస్టర్లు, ఎవాంజలిస్టులు, మంచి సేవకులు 1500 మంది తెలిసిన వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళలో ఎంతమంది నమ్మకం ఉన్నారు? దేవుడి నమ్మకం వాళ్ళు గతించిపోయిన వాళ్ళు మన ముందే జరుగుతూ ఉంది. దేవుడి పిల్లలు గతించిపోతూ ఉన్నారు, విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు, నమ్మకంగా ఉన్నవారు కనపడతలేదు కదా. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దావీదు అప్పుడే రాసినది, కానీ ఇప్పుడు కూడా మనకు అది వర్తిస్తాం కదా. మనం చూపెడితే వీడియోలు పెడితే చాలా ఉన్నది చనిపోయిన మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది దైవభక్తులు, యంగ్ ఫెలోస్, వాళ్ళు దేవుళ్ళు చనిపోయారు. సో ఈ దినం కూడా మనం చూడొచ్చు ఆ పరిస్థితి అప్పుడే కాదు, కానీ మనకు ఇప్పుడు కూడా ఉన్నట్టు మనము చూస్తాం. అది చూసినప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను రక్షించు. ఫస్ట్ అంటుంది, ప్రభా నన్ను రక్షించండి అయ్యా, నా ప్రక్కకు నన్ను బలపరచడం లేదు, లేకపోతే అందరూ దేవుళ్ళలో ఉన్నవాళ్ళు చనిపోతున్నారు, విశ్వాసులు గతించిపోతున్నారు. మన క్రయ ఉండాలా, మన వేదన ఉండాలా, మన విలాపం ఉండాలి. ప్రభా నన్ను రక్షించండి, నన్ను నిలబెట్టుకోండి. అటువంటి ఆ క్రయ మనకు ఉండాలంటే అంటున్నాడు, యెహోవా నన్ను రక్షించండి. స్టార్టింగ్ చేస్తాను, అన్నయ్యా నన్ను రక్షించండి, నన్ను నిలబెట్టండి, నేను నిలబెడతాను ప్రభా నీ కొరకు అని చెప్పేసి అక్కడ చెప్తాను. నన్ను రక్షించండి. మనకు ఉందా, లేకపోతే ఇంకా మనం డిస్కరేజ్ చేద్దాం? దేవుడు మనకు ఉన్నాడు.
2వ వచనం చూస్తే అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుతారు. ప్రక్కన ఉన్నంత సిచ్యువేషన్ ఇదే జరుగుతాం. దావీదు ఉన్న టైంలో ఆయన జీవించినప్పుడు సిచ్యువేషన్ అంతా అదే. అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఇంకా మోసకరమైన మనస్సు గలవారు ఉన్నారు, ఇంకా ఇచ్చుకములాడు పెదవులతోటి చుట్టంతా కూడా అదే ఉన్నది. హానికరమైన మనుషులు, భయంకరమైన మనుషులు చుట్టూ ఉన్నారు అక్కడ. ఆ దావీదు కదా, భయంకరమైన మనుషులు, అపాయకరమైన మనుషులు అక్కడ ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం. అబద్ధములు ఆడుతురు, ఒకరితో ఒకరు అబద్ధమాను కదా. దేవుడు తెలవస్తుంది, యేసుక్రీస్తు తెలవకుండా నేను కూడా అదే స్థితిలో ఉండే, అబద్ధాలు ఆడుతూ ఉండే చాలా. కానీ యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత చాలా మటుకు అవి తగ్గిపోతా ఉన్నాయి. దేవుడు ఇంకా బలపరుస్తాం. ప్రతి ఒక్కరు మనం ఆడుతూ ఉంటాం కదా. మనం నార్మల్ లైఫ్ జరుగుతూ ఉంటాయి ఛాన్సార్లు. దేవుడు తెలుసుకుని కూడా కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇప్పుడు చెప్పినా కదా, వస్తావా అంటే చూస్తాను, నేను రానని చెప్పడు, ఇది చెప్పడు, మనసులో ఏదో ఉంటుంది, నోట్లో చెప్తా ఉంటాం. దేకింగ్ ఏం దేకుతారు, ఇక్కడ దగ్గర మాటలు లేవు అక్కడ, వేరే మాటలు చెప్తా ఉన్నాం కదా. అంత తెలిసి ఏసుకు తెలుసు కూడా చెప్తే నో చెప్పు, లేకపోతే ఏసు చెప్పు, నేను రాను లేకపోతే పని అంటే ఒకటి నిన్ను కొట్టాడు అక్కడ కదా. మనము అబద్ధం ఆడతాం, ఇక్కడే ఉన్నాం, మనమే అబద్ధం ఆడతాం. చుట్టూ అలా ఉన్నాం అబద్ధం ఆడుతుంది. ఇంకెవరు? మోసకరమైన మనస్సు కలవాలి, మోసం. ఆ దావీదు పక్కన అందరు వీళ్ళే ఉన్నట్ట, అబద్ధాలు ఆడేవారు, నెక్స్ట్ మోసకరమైన మనుషులు కదా. ఎంత మోసం చూస్తూ ఉంటాం మనం కదా. ప్రతిరోజు మనం మోసం ఆ మాట అది నార్మల్గా అయిపోయింది మన వరల్డ్లో ఇప్పుడు కదా. ఎంత డిసీట్ పిల్లలు చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఇంకా మనం చూస్తూ ఉన్నాం. మనం ఢిల్లీలో చూస్తే, ఢిల్లీలో ఇంకా వేరే దగ్గర కూడా చూస్తాము. డాక్టర్ గారు చెప్తా ఉండే, ఎంతోమంది ఫేక్ మెడిసిన్స్ ఇచ్చి మోసంతో వాళ్ళు పైసలు చేసుకుంటారు. చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి ఫేక్ మెడిసిన్ ఇచ్చి పైసలు సంపాదించుకుంటూ ఉంటారు. హాస్పిటల్లో కొన్ని లక్షలు తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి మెడిసిన్ చేయలేదు. మోసం కాదు, మోసం మనం ముందు చూస్తూ ఉన్నాం. మన ఇండియాలో ప్రతి దేశంలో జరుగుతున్నది మోసం కదా. ఎంత భయంకరమైన మోసం, ప్రతిది కూడా ఎక్కడ చూసినా కానీ మోసము కనబడతా ఉన్నది. మనము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది కథలకి లేకపోతే గల్ఫ్కి వచ్చినప్పుడు ఎంతమంది మోసపోతారు కదా. వీసా ఇస్తా అని చెప్పేసి తీసుకుంటే పైసలు కథం పడతాడు వాడు. ఎన్నో మోసాలు జరుగుతాం కదా. మోసం కొంతమంది ఇంకా ఎక్కువ వెరైటీ మోసం చేస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తారు, మంచి బ్యాచిలర్లా కనబడతారు, పెళ్లి చేసుకుంటారు, తర్వాత తెలిసిన వాడు మ్యారేజ్ అవుతారు. ఇంకో మోసం, ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే ఉంటాడు, ఇక్కడ అయిపోయి ఉంటుంది, కానీ తర్వాత తెలుస్తుంది వాడికి పెళ్ళైనట్టు. అట్లా ఎన్ని మోసాలు చేస్తాం. సో అటువంటి పరిస్థితి దావీదు దగ్గర ఉన్నది. మోసకరమైన జీవితము అక్కడ ఉన్నట్టు చూస్తూ ఉంటాం. మనం మామూలుగా ఆత్మీయ చాలా మోసం చేస్తూ ఉంటాం. దేవుడు చెప్తాం, నేను వాగ్దానం చేస్తాను, నాకు జాబ్ రాగానే నేను ఇస్తా అంటాం, కానీ మర్చిపోతాం కదా. అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తాం, వాగ్దానం చేస్తాము, కథం మోసం చేస్తాం. అటువంటి మనుషులు అక్కడ ఉండే అని దావీదు వచ్చి కదా. మోసం కొంచెం సొంతలు కూడా చేస్తూ ఉంటారు మోసం. సొంతలే, చుట్టాలే. మా అమ్మ ఆల్మోస్ట్ 25 years అయిపోయి చనిపోయింది. మా అమ్మ తమ్ముడే అనమాట, అంటే కజిన్ బ్రదర్. వాడు ఇంటికి వచ్చి మీ ఇంటికి నంబర్ ఇప్పిస్తా అని చెప్పేసి 2,000 తీసుకొని పక్కన సొంత అక్కని మోసం చేస్తాం. మోసం, దానికి రిలేషన్షిప్ అవసరం లేదు, ఏం లేదు. మోసం అటువంటి మధ్యలో జీవిస్తాం. ఎవరు? దాని మనం కూడా అదే దాని మధ్యలో. ఇంకా ఏమంటుంది వాళ్ళు? ఏమంటుంది? 4వ వచనంలో ఏమంటారు అక్కడ? మా నాలుక చేత మేము సాధించటము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు. ఇంకా గర్వం వాళ్ళకి, మాటలు మావోయి, మేము మాట్లాడుకుంటాం, నీకేందని చెప్పేసి వాళ్ళు అక్కడ దేవుణ్ణే వాళ్ళను ఏమంటారు?
అపోజ్ చేస్తున్నాడు కదా. అక్కడ చెప్తా ఉన్నా అక్కడ మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు దేవుడు లేడు, మా ఇష్టం వచ్చిన మేము జీవిస్తాం అని చెప్పేసి అక్కడ క్లియర్గా దావీదు రాస్తా ఉన్నాడు. ఎంత భయంకరం కదా. కీర్తనలు 94 అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. కీర్తనలు 94 5వ వచనం ఉంటుంది. ఏమనుకుంటారంటే మనుషులు యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకుంటున్నారంట వాళ్ళు. దేవుడు చూసినా అనుకుంటారంట. ఎంత భయంకరమైన మనుషులు చూడు వాళ్ళు, ఎంత ప్రౌడ్ వాళ్ళు, చూస్తలేదు అనుకుంటారంట. మలాకి 1:12 చూద్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 12. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు కదా. ఎంత భయంకరంగా చెప్తా ఉన్నాడు. ఆ పవిత్రమైన దాన్ని దూషిస్తా ఉందంట. ఇంకా అదే 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మలాకి 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయ్యకు దేవుడు ఏమాయను అని చెప్పుకుంట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. అది మాట్లాడుతున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు. అప్పుడే కాదు, ఈ ప్రజెంట్ టైంలో కూడా, ఈ పరిస్థితిలో కూడా అప్పుడు పౌలు రాస్తుంటాడు, చివరి దినాలంట భయంకరమైన మనుషులు ఉంటారు. అప్పుడు పౌలు రాస్తాడు. చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 వచనాలు చెప్తున్నాం మెల్లగా. అక్కడ ప్రజెంట్ టైం, లేకపోతే యేసుక్రీస్తు రాకముందు చివరి దినాల్లో ఏం జరుగుతుందో అక్కడ రాస్తా ఉన్నాడు. ఏదైతే జరిగిందో దావీదు టైంలో ఇక్కడ జరుగుతూ ఉన్నది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఏలయనగా మనుషులు స్వాతంత్ర్యులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఇండియు దాని శక్తిని ఆశ్రయించని వారినే ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఇందును. అది ఎంత భయంకరమైన సొసైటీ అది. మన మధ్యలో ఆ సొసైటీలో మనం ఉన్నాం. నేను అటువంటి సొసైటీలో జీవిస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల మధ్యలో నేను ఉన్నాం. దావీదు కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. ఇండియా అని చెప్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం దేవుని కోసం నిలబడతామో, దావీదు నిలబడ్డట్టు మనం నిలబడ్డప్పుడు 5వ వచనము దేవుడు చెప్తా ఉన్నాడు. 5వ వచనము కీర్తనలో గ్రంథము నాలుగు వారికి చేయబడిన రక్తాన్ని బట్టి దరిద్రులను జీవితాలను బట్టి నేను ప్రయత్నించాను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ పంపించాను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆమె అని చెప్తానండి. రక్షణ కోరు వరకైనా రక్షణ ఇస్తాను. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవుడు వచ్చేస్తాడు అక్కడికి. అక్కడ ఈ 5వ వర్స్ దేవుడు సడన్గా వచ్చి మాట్లాడుతున్నట్టుంది. అక్కడ ఏమన్నది? బాధపడు వారికి చేయబడిన బలత్కారములను బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరు వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా దేవుడు చెప్తున్నాయి. నువ్వు నిలబడు, నీకు రక్షణ ఇస్తాడు, నీకు కాపుదలు ఇస్తాడు. సొసైటీ ఉంటుంది అట్లా. దావీదు చుట్టూ కూడా అన్నీ ఉండే. అబద్ధ మాటలు, ఇచ్చుక మాటలు, మోసకరమైన మనుషులు నీ చుట్టూ కూడా ఉన్నారు, నా చుట్టూ కూడా ఉన్నారు అందరు. కానీ ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవుడు నేర్కొచ్చి అంటే నీకు రక్షణ ఇస్తున్నాను. నువ్వు కోరుకో, నేను నీకు రక్షణ ఇస్తాను. ఇంత గొప్ప దేవుడు ఆయన. మనల్ని ఆయన వాళ్ళలో కలిసిపోయాడు. మనల్ని అబద్ధం ఆడలాగా, మోసం చేసే వాళ్ళ, మన నాలుగు ఇష్టం వంటి మాటలాగా వాళ్ళ కలవలేరు మనం. నేను ఎప్పుడైతే నువ్వు నిలబడతావు ఆయన అంటాడు, నేను నిన్ను రక్షిస్తాను. ఆ రక్షణ కావాలన్నా నువ్వు ప్రభువా నన్ను రక్షించుకుంటున్నా, నిన్ను రక్షిస్తాను. మొట్టమొదటి అంటాడు దావీదు, యెహోవా నన్ను కరుణించమని, యెహోవా నన్ను రక్షించు, ఆయన రక్షిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే నువ్వు ఆయన దేవుని అడుగుతావు, దగ్గరకు వస్తే మోసం నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు, అబద్ధం నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు, వేరే వాళ్ళ మాటలు నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు.
దావీదును కాపాడాడు. ఆయన చనిపోయిన వరకు ఆయన ఎగ్జాంపుల్గా ఉన్నాయండి. ఎటువంటి సొసైటీలో ఆ సొసైటీ మన సొసైటీయే, మన మధ్యలో ఉన్న సొసైటీ. ఈ పరిస్థితుల్లో ఏది కూడా అన్ని చూస్తాం, అబద్ధము, మోసము, ఇచ్చిన మాటలు అవి చూస్తాం. కానీ ఈ లోకంలో ప్యూర్గా ఉన్నది ఒకటే అంటారు. ఆ నెక్స్ట్ వర్స్ చూద్దాం. ప్యూర్గా ఉన్నది ఏంటంటే యెహోవా మాట పవిత్రమైనది, అది మట్టి మూసలో వెలుగువాడిని కలిగి ఊదిన వెండి అంత పవిత్రం. అది మనకు కావాలి. మనకు కావాల్సిన ప్యూర్ వర్డ్. అది ఎంత పవిత్రమైందంటే 7 సార్లు క్లియర్ చేసిన దానికంటే ఇంకెక్కువ పవిత్రమైనది దేవుని యొక్క వాక్యం అంటే ఆ వాక్యము నిజమైన వాక్యం. ఆ వాక్యము వెలుగు. ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని ఆ వెలుగులోనికి నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనకు రక్షణ కలుగజేస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని స్థిరంగా ఉంచుతుంది. ఆ వాక్యం, ఆ బలమైన వాక్యం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో నీకు నాకు కావాల్సిన దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే ఆ వాక్యం అనేది మనము నిలబడతాం. 7వ వచనము, యెహోవా నీవు దరిద్రులను కాపాడుటకు ఈ తరం వారి చేతుల నుండి వారి నీచులను రక్షించదు. ఆయన రక్షిస్తాడు. ఆయన నీకు మాటిస్తే ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు నువ్వు అడుగుతావు, ఆయన నిన్ను రక్షిస్తాడు. చివరిగా చూసుకొని మనం ముగించుకున్నాం. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆ వాక్యం ఒక దగ్గర ఉంటుంది. నేను అప్పగించిన దాన్ని ఆయన నెరవేర్చడం చెప్పేసి వాక్యం. ఆ తిమోతి రాసిన పత్రికలో చివరి వాక్యం చదువుతుంది. 3:16. తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనిచున్నాను. ఎప్పుడైతే మనము మన హృదయాన్ని అప్పగించుకుంటామో ఆయన మనల్ని భద్రం కాపాడుతాడు. ఆ చివరి దినం వరకు ఆయన మనల్ని కాపాడుకుంటాడు. మనల్ని ఆయన కాపాడుకుంటూ వస్తాం. సో దేవుడు ఆయన వాక్యం మనల్ని కాపాడాలి. మనము ఈ వరల్డ్లో డిఫరెంట్ పీపుల్ మధ్యలో ఉన్నాము. మనం బ్రతకాలంటే పరిశుద్ధంగా ఒక వాక్యం మనకు కావాలి. కనుక మనకు కావాలి. ప్రార్థన చేస్తాం. వాక్యం మీద మన ఇల్లు కట్టుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. శ్రీను ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేసిన తర్వాత మనం ఆశీర్వదించాలి చేస్తున్నాం. శ్రీ మా పరిశుద్ధుడా, మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. దేవా, మాకు ఇచ్చిన కార్యం బట్టి నీకు వందనాలు. దేవా, వరకు నీ కృపలో మనం భద్రపరుచున్నారు. దేవాని సన్నిధానానికి వచ్చి దేవా మీ యొక్క మాటలు వినడానికి తండ్రి నేను మీ కృపలో మమ్మల్ని భద్రపరుచున్నారు. మీకు వందనాలు. మన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, మేము సిద్ధపడ్డప్పుడు నేను ప్రభావ మమ్మల్ని మీరు తండ్రి నేను కాపాడే దేవుడి తండ్రి. మేము ఆశపడినప్పుడు తండ్రి నేను మా
కష్టపడి హృదయం తిప్పుకొచ్చే దేవుడు తండ్రి నేను, గొప్ప రక్షణ దయచేసే దేవుడు తండ్రి నేను. దేవా మేము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ తండ్రి నేను ప్రభా మీకు ప్రార్థన చేసి అలాంటి గొప్ప కృపను మాకు దయచేస్తున్నారు తండ్రి నేను. దేవా ఇలాంటిదైతే ఈ భాగ్యం ఎవరికైతే లేదు కానీ తండ్రి నేను ప్రభా మా యొక్క ప్రతి పరిస్థితిలోనూ నేను జ్ఞాపకం చేసుకొని నేను ప్రార్థిస్తే తండ్రి నేను ప్రభా మా మొదలు ఆలకించి దేవా మా ప్రార్థన వినే దేవుడి మీకు వందనాలు. దేవా మా చుట్టూ ఎన్నో ఆపదలు ఉన్నా తండ్రి నేను, ఎన్నో బాధలు ఉన్నా కానీ తండ్రి నేను మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, నీకు వందనాలయ్యా తండ్రి. మీరు సహాయం దయచేయండి, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి, మా జీవితాల్లో మేము చేయగలగా దేవా మాకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం. దేవా వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దేవా రాలేని బిడ్డలు కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. గౌరవాలు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముందు సమయంలో పాస్టర్ మీరు సహాయం దయచేయండి, పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తొడుగాక. ఆశీర్వాదం